ఈరోజు మనం సెషన్ని ప్రారంభించుకుంటాం. సెషన్కి ముందు ఒక మాట, ప్రభు సహాయం కొరకై ప్రార్థనలు ప్రభు వైపు చూస్తాం. ప్రేమిగుల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రభు, ఈ కొంత అంతరాయములుండి మమ్మల్ని కాపాడు, భద్రపరచుము. ప్రియమైన మా ప్రభు, ఈ సమయంలో నీ వాక్యము కొరకై మీ సన్నిధికి వస్తుంటుండగా మేము గడిపేటువంటి సమయము మాకెంత దీవెన ఆశీర్వదకరంగా మీరు చేయము. చేరి వచ్చిన మా ప్రియులకు కూడా ఈ సెషన్ ఎంతో దీవెనకరంగా ఉండగలటకు మీరే సహాయపడతారని ప్రార్థిస్తుంటున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా సమయాన్ని దీవెనకరంగా మీరు చేయము. ప్రభా, మీరు మాకు సహాయపడితేనే కానీ మేము ఏ విధంగా కూడా ముందు కొనసాగలేమని మీ సన్నిధిలో ఒప్పుకొనుచు ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ రీతి సెషన్ని ప్రారంభిస్తుంటుండగా మీరే మాకు కృప చూపించము, సహాయపడుతున్నామని మీ హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఎక్స్ప్లోరింగ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము విశదీకరించి ఏ రీతిగా తెలుసుకోగలము అనేటువంటి అంశముతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు గమనిస్తే ఈరోజు 8:30 టు 9:30 వరకు మనకి సెషన్ ఉంటుంది. అదే సమయంలో మరలా రేపు కూడా ఈవినింగ్ 8:30 టు 9:30 సెషన్ ఉంటుంది. దయచేసి దాన్ని గమనించండి. తర్వాత నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే మనము ఇలాంటి ఏది కూడా కంటిన్యూ చేయము. కారణం ఏంటంటే సండే అందరికీ పరిచయం ఉంటుంది కాబట్టి సాటర్డే మనకి కొంత గ్యాదర్ అవ్వటానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి కమింగ్ సెషన్స్లో సాటర్డే పెట్టుకోము. అయితే మంత్లీ 3 క్లాసెస్ కలిగి ఉండాలనేటువంటిది ఒక తలంపుతో ఉందాం. సో దాని కొరకై మీరు ప్రార్థన చేయండి. అయితే ప్రజెంట్ సెషన్స్ మాత్రం ఈరోజు రేపు 8:30 టు 9:30 సెషన్స్ మనకు ఉంటాయి. దయచేసి దాన్ని గమనించండి. మనము ఈ సెషన్ కొరకై టాపిక్స్ చూస్తున్నప్పుడు మనము ఏం చూడబోతున్నాం అనేటువంటిది ముందుగా గమనిస్తాం. మొట్టమొదటిగా we will be answering few questions from the previous classes. ఇంతకుముందు జరిగినటువంటి క్లాసెస్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఆధారం చేసుకొని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కొంతవరకు మనం చూసుకుంటాం. ఆ తర్వాత రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్ పోర్షన్ ఫ్రమ్ మాథ్యూ చాప్టర్ 21, మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి ఆ భాగాన్ని ఏ రీతిగా మనము స్పష్టముగా లేదంటే బైబిల్ పరముగా దాన్ని వ్యాఖ్యానించాలి అనేటువంటి దానికి మనము మత్తయి సువార్త 21వ అధ్యాయములో క్రీస్తు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేముకి ప్రవేశించినటువంటి సంగతిని మనము ధ్యానిస్తాం. ఆ తర్వాత హౌ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా అధ్యయనం చేయాలి అనేటువంటి టాపిక్ను కూడా మనం చూస్తాం. ఆ తర్వాత బేసిక్ ఇంట్రడక్షన్ ఆన్ సిస్టమాటిక్ థియాలజీ అండ్ బిబ్లికల్ థియాలజీ. కాబట్టి ఆ, క్రమబద్ధీకరమైనటువంటి దైవశాస్త్రాన్ని, తర్వాత బైబిల్ దైవశాస్త్రాన్ని ఏ రీతిగా అంటే ఏమిటి అనేటువంటి దానికి ఒక సాధారణమైనటువంటి ఇంట్రడక్షన్తో మనం దాన్ని ప్రారంభించినై ఉన్నాం. సో దయచేసి వీటి కొరకి ప్రార్థన చేయండి. ప్రభు మనకు సహాయపడిన కొలది ఈరోజు ఎంతవరకు మనం చూస్తాము అనేటువంటిది దాన్ని బట్టి మనం ఆధారం చేసుకొని చూస్తాం.
ఆ తర్వాత లాస్ట్ 5-10 మినిట్స్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా దయచేసి మీరు అడగవచ్చు. సో ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మొట్టమొదటిగా ఉన్నటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. అవి ప్రీవియస్ సెషన్స్ నుండే అవి ఆ క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, వై డు వి నీడ్ దీస్ స్టడీస్? ఇప్పుడు మనము నేర్చుకునేటువంటి ఈ తరగతులు లేదంటే ఈ విధమైనటువంటి అధ్యయనము ఎందుకు? సో ఈ అధ్యయనం ఎందుకు అని ప్రశ్నించినప్పుడు ఇదేదో ఆ, ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ స్ట్రేంజ్ స్టడీస్. బైబిల్లో లేనటువంటి తరగతి లేదా అధ్యయనం ఏమీ కాదు. ప్రారంభం నుండి కూడా బైబిల్లో మనము తెరచి చూసినప్పుడు లేఖనములను పరిశోధించుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆ తర్వాత ఇంతకు ముందే చెప్పినట్లుగా లేఖనాల్ని పరిశోధించడమే కాకుండా, కాబట్టి తిమోతి పత్రికలు కూడా మనం చూసినప్పుడు అక్కడ మనం చూస్తాం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని సరిగా విభజించు అని వలె ఉండాలి, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని. తర్వాత ఇంతకు ముందు క్లాసెస్లోనే మనం చూసాం ఏమిటంటే, నపుంసకుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు యెషయా గ్రంథాన్ని. ఆ సమయంలో దేవుడు ఫిలిప్పుని పంపించాడు, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావు అని అంటే, ఎవడైనా నాకు చెప్పకపోతే నేను ఎలా గ్రహించగలను అనే మాటను మనం చూసాం. ఆ తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు హీ ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్చర్స్, లేఖనాలని వారికి వివరించి చెప్పిన అనేటువంటి మాటలో హెర్మనియా అనేటువంటి గ్రీక్ వర్డ్ని మనం చూసాం. సో హెర్మనీ అనేటువంటి గ్రీక్ ఆ, ఆ మాటను మనం చూసేటప్పుడు హెర్మనెటిక్స్ అనేటువంటిది ద ఆర్ట్ అండ్ స్కిల్ ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి మాటే, అది బైబిల్లో లేనటువంటి మాట కాదు అనేటువంటిది దాన్ని గమనించుకోవాలి. సో ఈ స్టడీస్ ఎందుకు అనేటువంటిది కొంత విశదీకరించి ప్రభు చిత్తమైతే రేపు మనం చూస్తాము. అయితే ఈ స్టడీస్ ఎందుకు అనేటువంటిది ఈ స్టడీస్ ఎందుకు అనేటువంటిది రేపు క్లాసెస్లో మనం కొంత వివరంగా తెలుసుకోవచ్చు. అయితే వై డు వి నీడ్ దీస్ స్టడీస్ నవ్ అని అంటే, ఈ ఈ బైబిల్ అధ్యయనం అనేటువంటిది అది ఎప్పుడు కూడా మన జ్ఞానం అనేటువంటిది ప్రక్కన పెడితే దేవునికి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది అనేటువంటిది మర్చిపోకూడదు. ఆ తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్తాం. డిడ్ నాట్ గాడ్ రివీల్ ద థియాలజీ టు అవర్ ప్రీవియస్ గాడ్స్ సర్వెంట్స్? ఇంతకుముందు ఎంతోమంది దైవజనులు ఉన్నారు, దేవుడు వారికి థియాలజీ దైవశాస్త్రాన్ని దేవుడు వారికి ప్రత్యక్షపరచలేదా అనేటువంటి మాటను చూస్తే, ఇంతకుముందు ఉన్నటువంటి దైవజనులకు దేవుడు బయలుపరచడం లేదో మొట్టమొదటిగా మనకు తెలియదు. అయితే ఇంతకు ముందు దైవజనులకు బయలుపరచబడింది లేదు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మనం ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ వాక్యంలో ఉంది కాబట్టి మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి థియాలజీ అనేటువంటి మాటను అది నేను తర్వాత వివరిస్తాను. సో ఇదేదో స్ట్రేంజ్ వర్డ్ కాదు, అది అది బైబిల్లో ఉన్నటువంటి మాటగానే మనం పరిగణించాలి. సో ఇంతకుముందు దేవుని యొక్క దాసులకు దేవుడు ప్రత్యక్షపరచలేదా అని అంటే, వారికి ప్రత్యక్షపరిచాడు లేదు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని మనం నేర్చుకోవట్లేదు, కానీ బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒకవేళ ఇంతకు ముందు వాళ్ళు
వారికి దేవుడు ప్రత్యక్షపరచలేదనంటే ఇదేదో ఈరోజు పుట్టుకున్నటువంటిది కాదు. హండ్రెడ్ ఎన్నో వందల సంవత్సరాల నుండే దేవుడు తన భక్తులైనటువంటి వారికి బయలుపరిచినటువంటి సంగతిని మనం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత మూడవ ప్రశ్నకు వెళ్తే, హౌ కెన్ వి రికగ్నైజ్ దట్ సామ్ 2 ఈస్ ఎ మెసియానిక్ సామ్? రెండవ కీర్తన అది క్రీస్తుని గురించి ప్రవచించబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కీర్తనగా మనం ఏ రీతిగా గమనించుకోవచ్చు, లేదంటే తెలుసుకోవచ్చు అనేటువంటి మాటకు, కీర్తనలు 150 కీర్తనలు, అవి 5 భాగాలుగా ఉన్నాయి. అయితే ఒకవేళ ప్రభు చిత్తం అయితే దాని వివరణాత్మకమైన సమయంలో మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ కీర్తన ఏ రీతిగా మనం గుర్తుపట్టగలము అని. అయితే ఇక్కడ రెండవ కీర్తనలు మనం చూసేటప్పుడు అక్కడ కీర్తనను మనం పరిశీలించి చదివితే అభిషక్తుని గురించి రాయబడుతున్నటువంటి మాటగా చూస్తున్నాం. సో అభిషక్తుడు అనేటువంటి మాటను ఆధారం చేసుకొని అది మెస్సియానిక్ సాముగా మనం పరిగణిస్తాం. ఈ ప్రక్రియలో మరొక తలంపు ఏమిటంటే మెస్సియా మెస్సియాస్ అంటే అభిషేకింపబడినటువంటి వారు చాలామంది బైబిల్లో ఉన్నారు. రాజులు అభిషేకించబడ్డారు, యాజకులు అభిషేకించబడ్డారు, ప్రవక్తులు అభిషేకించబడ్డారు. ఈ మూడు తరగతుల వారు అభిషేకించబడినంత మాత్రాన క్రీస్తు కాదు అనేటువంటిది మనకు తెలుసు. అయితే అభిషేకింపబడినటువంటి క్రీస్తు ఏ రీతిగా మనం గుర్తించగలమైనటువంటి దానికి రూట్ లాంగ్వేజ్లోకి వెళ్ళినప్పుడు ఈ క్రీస్తు కొరకే అభిషేకించబడినటువంటి గ్రామటికల్ వర్డ్ని ఆధారం చేసుకొని అది మెస్సియానిక్ సామ్ అంటే మెస్సియా క్రీస్తుని గురించి రాయబడినటువంటి కీర్తనగా మనం దాన్ని పరిశీలించవచ్చు. ఏ కీర్తన దేని గురించి మాట్లాడుతుంది, లేదంటే ఏ వాక్య భాగము దేని గురించి మాట్లాడుతుంది అనేటువంటి దానికి మనం ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే హెర్మనెటిక్స్ అంటే ఒక అధ్యాయం మనం చదివి ఏ రీతిగా మనం దాన్ని తెలుసుకోవచ్చు అనేటువంటి అధ్యయనం చేసేటప్పుడు మరికొన్ని సంగతులు మనం తెలుసుకోవచ్చు. అయితే రెండవ కీర్తనలో అనాయింటెడ్ అనేటప్పుడు ప్రవక్తలకు, రాజులకు, తర్వాత యాజకులకు ఉపయోగించబడినటువంటి అనాయింటింగ్ కాకుండా గ్రామటికల్ వర్బ్లో మనం చూసినప్పుడు క్రీస్తు కొరకై ఉపయోగించబడిన మెషియానా అనేటువంటి పదాన్ని ఆధారం చేసుకొని ఇది మెస్సియానిక్ సాముగా మనం పరిగణిస్తున్నాం. ఆ తర్వాత నాలుగవది, వాట్ ప్రూఫ్ కెన్ వీ హ్యావ్ దట్ వీ కెన్ ట్రస్ట్ యువర్ మెసేజెస్ నౌ? ఇట్స్ ఎ రైట్ గుడ్ క్వశ్చన్. సో ఇంతకుముందు చెప్పినటువంటి కొన్ని వర్తమానాలు ఒక విధంగా ఉండొచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి వర్తమానాలను బట్టి సో అది ఎలా నమ్మొచ్చు, ఇది ఎలా నమ్మొచ్చు అని చెప్పేటప్పుడు ఒక సంగతి ఏమిటంటే, ఈ ప్రశ్నకు ఏ రీతిగా సమాధానం చెప్పదలుస్తున్నానంటే, అసలు వాస్తవానికి నా వర్తమానాలు లేదంటే ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ టీచింగ్స్ని నమ్మాలనేటువంటి ఆ, నమ్మాల్సిందే అనేటువంటి ప్రక్రియ ఏం లేదు. కారణం ఏమిటంటే వర్తమానికులు చాలామంది ఉన్నారు, బోధించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎవరి వర్తమానం ఎలాంటిది అనేటువంటిది ఎలా నమ్మొచ్చు అని అంటే, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. దేవుడు మనకి వివేచన ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి వివేచన ఆధారం చేసుకొని లేఖనాలను పరిశీలించి చదివినప్పుడు మనము ఏ వాక్యము, ఏ వర్తమానికుడు, ఏ టీచింగ్ సరైనటువంటిది అని మనం ఈజీగా గుర్తించగలం. ఎందుకంటే ఇప్పటికే లోకంలో ఫాల్స్ టీచర్స్ చాలామంది వచ్చారు, ఫాల్స్ టీచింగ్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే వ్యక్తిని బట్టి నమ్మేదానికంటే కూడా, గమనించండి, వ్యక్తిని బట్టి నమ్మేదానికంటే కూడా దేవుడు మనకి డిజర్న్మెంట్ ఇచ్చాడు, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్, వివేచన ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకొని మనము ఏ వాక్యము ఎలాంటిది అనేటువంటిది మనం నమ్మవచ్చు. దానికి కూడా నెక్స్ట్ స్టడీస్లో మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయటం ఎట్లా, వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయటం ఎలా అనేటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ దిస్ న్యూ టీచింగ్స్ నాట్ పుట్టింగ్ అస్ ఇన్ టు కన్ఫ్యూజన్ నౌ?
ఇప్పుడు ఉండేటువంటి ఈ బోధన పద్ధతులు ఇప్పటికే మనం విన్నటువంటి బోధన విధానాన్ని చూసుకుంటే ఇవి మనల్ని కలవరంలోనికి పెట్టట్లేదా అనేటువంటిది ప్రశ్న. వాస్తవానికి ఏ బోధ కూడా మనల్ని ఏమి కలవరంలో పెడుతుంది మనము ఆ, అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. అయితే బోధ అనేటువంటిది వచ్చినప్పుడు వాస్తవమే రెండు మూడు రకాల బోధలు విన్నప్పుడు విన్నటువంటి బోధన అధిగమించి ఏది వినాలో మనకు అర్థము కాక ఇప్పటికే విన్నటువంటిది ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రొత్తగా వచ్చేటువంటిది మరొక అర్థం తెలియగానే వాస్తవానికి కొంత కన్ఫ్యూజన్స్లోనే మనం ఉంటాం. బట్ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే వాక్యములో ఒక మాట ఉంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. కాబట్టి సత్యాన్ని గ్రహించినప్పుడు వాస్తవానికి అది మన కన్ఫ్యూజన్స్ తొలగింపజేస్తుందే కానీ కన్ఫ్యూజన్స్ అది పెట్టదు అనేటువంటిది గమనించాలి. అయితే ఈ వ్యక్తి చెప్పేది నమ్మొచ్చా నమ్మకూడదు అనేటువంటి దానికంటే కూడా ఒక వ్యక్తి చేసేటువంటి బోధన పద్ధతి విధానము అది లేఖనానుసారంగా ఏ రీతిగా ఉంది అనేటువంటిది గ్రహించినప్పుడే మనము సరైనటువంటి విధానంలో మనం నిలబడగలం, వచ్చేటువంటి కన్ఫ్యూజన్స్ని మనము అధిగమించగలం. తర్వాత గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మెనీ ఆఫ్ ద ఓల్డ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ వన్ మెనీ సోల్స్. హౌ ఈస్ దట్ పాసిబుల్ వితౌట్ ద థియాలజికల్ నాలెడ్జ్? ఇంతకుముందు దైవజనరాన్లు అనేకులు దేవుని కొరకై ఆత్మలు సంపాదించారు. అయితే దైవశాస్త్ర జ్ఞానము లేకుండానే వారు అనేక ఆత్మలను వారు సంపాదించారా అని అంటే వాస్తవానికి దీనికి మనం ఎలా చెప్పొచ్చు అని అంటే ఒక వ్యక్తి క్రీస్తులోనికి రావటన కొరకై ఆ వ్యక్తికి ఎలాంటి థియాలజికల్ నాలెడ్జ్ అవసరం లేదు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క అధికారంలో ఉంది. తర్వాత దేవుని కొరకి ఆత్మలు సంపాదించాలి అనేటువంటి భారము వాంఛ ఒక వ్యక్తికి ఉన్నప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని గణపరుస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించి ప్రభులోనికి రావటం కొరకై అవతల వ్యక్తికి ఎలాంటి జ్ఞానము ఉంది అనేటువంటి దాని మీద ఏ మాత్రం కూడా ఆధారపడలేదు. అయితే అది స్పష్టముగా పూర్తిగా దేవుని యొక్క ఆధీనములో ఉంది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత ఒక వ్యక్తి ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఏ రీతిగా ఎదగాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రము బైబిల్లో ఖచ్చితంగా దైవ జ్ఞానాన్ని ఎరుగుతేనే ఆ వ్యక్తి ఆ, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలోనికి రాగలడు. లేదంటే ఏమవుతుందనంటే ఒక వ్యక్తి చెప్పేటువంటి బోధన విధానంలోనికే అది సరైనటువంటిదే కావాలు అనేటువంటి ఆలోచనలో ప్రజలు వెళ్ళిపోయి వాక్యం ఏమైతే చెప్పి ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటిది ప్రతిపాదిస్తుందో దాని నుంచి మనం దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మరలా చెప్తున్నాను, గమనించండి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే అది పూర్తి దేవుని స్వాధీనంలో ఉంది. నాకెంత జ్ఞానం ఉంటే ఆ ప్రభులోనికి ఆ వ్యక్తి వస్తాడనేటువంటిది ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి ప్రభులోనికి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎదగాలి అంటే దైవశాస్త్రము దైవ జ్ఞానము చొప్పునే ఆ వ్యక్తి ఎదగాలి. అలా లేకుండా కూడా ప్రజలు ఎదుగుతున్నారంటే వాళ్ళు కొంతవరకు ఎదగలరు. కానీ విశ్వాస యాత్ర జీవితంలో వారు కొనసాగుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట వారు ఎదుర్కొని ఇటువంటి పరిస్థితుల పరిణామాలను బట్టి ఆ, వారు ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వస్తుంది, లేదంటే అభ్యంతర పడవలసి వస్తుంది, లేదంటే వెనకకు దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, లేదంటే సందేహించబడవలసిన పరిస్థితులు వస్తాయి. అంత సునాయాసంగా వారి విశ్వాస జీవితాన్ని వారు కొనసాగించుకోలేరు. ఆ తర్వాత ఆఖరిగా, వై డిడ్ ద యంగ్ మ్యాన్ రన్ అవే నేకెడ్ లివింగ్ ద లెనిన్ క్లాత్? మార్క్స్ వార్తలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళేటప్పుడు తన పై ఉన్నటువంటి ఆ లెనిన్ క్లాత్ని, సన్నపునార వస్త్రాన్ని వదిలివేసి తను పారిపోతాడు. ఎందుకు? సో ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసబడేటువంటి సమయానికి ముందుగానే క్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే అనేకులు నా విషయంలో అభ్యంతర పడతారు అని చెప్పాడు. ఆయన శిష్యులను ఉద్దేశించి ఆ మాట చెప్పాడు.
అయితే ఇక్కడ ఒక యవనస్తుడు అనేటప్పుడు కొంతమంది అభిప్రాయము మార్కే, అంటే గ్రంథకర్తే ఆ యవనస్తుడు అని కొంతమంది అభిప్రాయము. మరి కొంతమంది హీఈస్ అన్ అన్నోన్ మ్యాన్, తెలియనటువంటి వ్యక్తి అనేటువంటిది మరి కొంతమంది ఉన్నారు. అయితే ఆ వ్యక్తి తాను హింసకు గురైన కారణము చేత వస్త్రహీనుడుగా ఉన్నాడు. తాను ఏ రీతిగా సంపాదించుకున్నాడో మొత్తానికి ఒక సన్నపునార వస్త్రాన్ని తను ధరించుకొని తను కప్పుకున్నాడు. సన్నపునార వస్త్రాన్ని తను ధరించుకున్నప్పుడు ఒక సంగతి మనకేం కనబడుతుందనంటే, సన్నపునార వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వారిని రోమా సైనికులు అంత సాధారణముగా వారిని పట్టుకోరు. కారణం ఏంటంటే, ఈ సన్నపునార వస్త్రము యూదులు ప్రత్యేకంగా దాన్ని ధరిస్తారు. మరొక విధంగా చూస్తే ధనవంతులైనటువంటి వారు ఆ వస్త్రాన్ని ధరిస్తారు. ఇంకొక విధంగా చెప్తే ఈ సన్నపునార వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఎవరు కూడా అంత సులభముగా వారిని పట్టుకొని హింసించడానికి అవకాశం లేదు. ఆ కారణము చేత ఈ సన్నపునార వస్త్రం ధరించుకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆధిక్యతలుగా మనం భావిస్తాం. అయితే ఈ వ్యక్తి సన్నపునార వస్త్రాన్ని కప్పుకొని తాను వెళ్ళినప్పుడు అక్కడ ఆ యవనస్తుని వాళ్ళు పట్టుకున్నప్పుడు వారిని, ఆ యవనస్తుని హింసించటానికి కొరకే వారు పట్టుకున్నారు. అయితే హింసించబడేటప్పుడు ఆ హింసకు తాను నిలబడలేను అనేటువంటి ఉద్దేశముతో తాను ఆ వస్త్రాన్ని వదిలిపెట్టి దిగంబరిగా తాను పారిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఇది మనము ఒకవేళ ఈ పూర్తి అధ్యయనం కానీ మనం చూసుకుంటే మార్క్స్ వార్తలో 3 సందర్భాల్లో ఈ వస్త్రాన్ని గురించి రాయబడి ఉంది. అయితే తుదకు పారిపోయినటువంటి ఆ యవనస్తుడే ఏ రీతిగా రెస్టోర్ అయ్యాడు అనేటువంటి దానికి తర్వాత అధ్యాయాల్లో మనకు అది కనబడుతుంది. సో అది నేను ఇప్పుడే పూర్తిగా వివరించట్లేదు, దాని సందర్భాలు వచ్చినప్పుడు మరలా నేను వివరిస్తాను. సో ఇంతటితో ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. నౌ లెట్ us గో ఇన్ టు ద స్టడీస్. సో ముందుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. అవర్ బర్డన్, ఈ సెషన్స్ విషయంలో మనకు ఉన్నటువంటి బర్డన్ ఏంటంటే, ద లోకల్ చర్చెస్ ఎవ్రీవేర్ మే బి ఎస్టాబ్లిష్డ్. సో స్థానిక సంఘము, ప్రతి సంఘాలు కూడా లేఖనానుసారమైనటువంటి సంఘాలుగా స్థిరపరచబడాలి, స్థాపించబడాలి అనేటువంటిది భారం. దయచేసి గమనించండి, నేను కంటిన్యూ అయ్యే ముందు మరొక మాట చెప్తున్నాను. ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మొట్టమొదటిగా అది యూదులకు రాయబడింది, మన కోసము కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. బైబిల్లో ఒక ఒక సందర్భం రాయబడినప్పుడు అది మొట్టమొదటిగా యూదులకు ఏ రీతిగా ప్రస్తావించబడిందని అర్థం చేసుకుంటేనే ప్రజెంట్ జనరేషన్కి ఇప్పుడు నాకు ఎలా ప్రస్తావించబడుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోగలం. కాబట్టి వాక్యము వారికి రాయబడింది, మన కోసము రాయబడింది. సో వారి నాగరికత పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. కాబట్టి ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించేటువంటి విధానం మనం తెలుసుకుంటేనే అది నేటి తరగతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సో బిబ్లికల్ చర్చెస్ ఎస్టాబ్లిష్ పడటం అనేటువంటిది బైబుల్ అనుసారం, వాక్యానుసారమైనటువంటి సంఘాలుగా స్థాపించబడటం అనేటువంటిది మన భారం. ఆ తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ అవర్ గోల్? మన యొక్క గమ్యం, గురి ఏమిటంటే, ఫుల్ఫిల్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ గివెన్ అండ్ గ్లోరిఫై హిస్ నేమ్. మనకి ఇవ్వబడినటువంటి పని, ఈ విషయంలో దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని నెరవేర్చి ప్రభు యొక్క మహిమార్థమై, నా మహిమార్థమై జరిగించటమే మన యొక్క గురి. థర్డ్లీ, వాట్ ఈస్ అవర్ ఎయిమ్? మన యొక్క ఎయిమ్ ఏంటి అంటే, ఎవ్రీ బిలీవర్ మస్ట్ బికమ్ ద ట్రూ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. లేఖనాల వెలుగులో, దేవుని యొక్క వాక్య వెలుగులో ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు యొక్క నిజమైనటువంటి వెంబడించేటువంటి శిష్యుడిగా ఉండాలి అనేటువంటిది మన భారం. ఆ తర్వాత వాట్ ఈస్ అవర్ డిజైర్? మనకు ఉండేటువంటి డిజైర్ ఏమిటి అని అంటే, దట్ వీ మే బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిస్ ఇమేజ్. మనము తను క్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతరములోకి మార్చబడి, బీ లెడ్ బై ద ట్రూత్ అండ్ లీడ్ అదర్స్ ఇన్ టు ట్రూత్. మనము సత్యములోనికి మనము నడిపించబడి ఇతరులను కూడా సత్యంలోనికి నడిపించాలి అనేటువంటిది మన యొక్క భారం. ఆ తర్వాత
వాట్ ఈస్ అవర్ ఫైట్? మనకు ఉండేటువంటి పోరాటం ఏమిటి అని అంటే, ఫైట్ అగెన్స్ట్ ద రాంగ్ ట్రెడిషన్స్ విచ్ సర్పాసెస్ ద ట్రూత్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ద కాంగ్రిగేషన్ అండ్ అగెన్స్ట్ ద ఫాల్స్ టీచర్స్. తప్పుడు సిద్ధాంతాలు సరైనటువంటి సత్యాన్ని అధిగమించి, ఈనాడు సంఘాల్లో అది చాలా ప్రభావితం అవుతుంది కాబట్టి, తప్పుడు బోధని, తప్పుడు బోధకులను ఖండించి దానిపై మనం పోరాడటమే మన యొక్క పోరాటం. కారణం ఏమిటి అని అంటే, ఈనాడు సంఘాల్లో మనం పాటించేటువంటి కొన్ని సాంప్రదాయ పద్ధతులే, విధానాలే, అది ఎంతవరకు పరిస్థితులకు వచ్చాయనంటే, సత్యాన్ని సహితము అది మరుగుపెట్టి, సప్రెస్ చేసి, ఈనాడు ట్రెడిషన్సే చాలా పైకి అవి విజృంభించుకుంటా ఉన్నాయి. తద్వారా ఏం జరుగుతుందనంటే, క్రీస్తు కోరినటువంటి రూపాంతరములోనికి మనం మార్చబడలేము, కానీ మనం ఏదో అనుకున్నటువంటి దానిలోనికి మనము రాగలం. అయితే క్రీస్తు అనుకున్నటువంటి, లేదంటే లేఖనము మనము ఏ రూపాంతరంలోకి చెందాలనేటువంటి ఉద్దేశించిందో దానిలోకి మనం రాలేం. ఆ తర్వాత అవర్ మిషన్, మన యొక్క పరిచర్య ఏమిటి అని అంటే, మన పని ఏమిటంటే ఎంకరేజ్, ఎక్విప్ అండ్ ఎడిఫై ద బిలీవర్స్. విశ్వాసులైన వారిని ప్రోత్సహించి, వారిని ఆ, ఆ, వారి చక్కని విశ్వాసులుగా వారిని తయారు చేయటము. ఆ తర్వాత విశ్వాస యాత్ర జీవితంలో వారు క్షేమాభివృద్ధి కొరకై, వారి కొరకై పని చేయటమే మన మిషన్. ఆ తర్వాత ఆఖరిగా అవర్ ఇంట్రెస్ట్, షేర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అండ్ టు గ్రో టుగెదర్ ఇన్ క్రైస్ట్. మనకున్నటువంటి దాన్ని ఇతరులకు ఇచ్చి, అదే క్రీస్తు కొరకు మనము కలిసి ప్రభులు ఎదగటమే మన యొక్క ఆ, ఆసక్తి. మనము ఈ తరగతిలోనికి మనం ప్రవేశిస్తాం. నేను మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. అయితే దీన్ని ఎక్కువగా మనం చెప్పము. అయితే జస్ట్ దాన్ని ఇంట్రొడక్షన్ చెప్పి నేను మెయిన్ క్లాస్లోనికి వెళ్తాను. ప్రీలిగోమెనా, ప్రోలిగోమోనా అనేటువంటి పదాన్ని మనం చూస్తే, ప్రో అంటే బిఫోర్, ముందుగానే. లీగో అంటే టు సే. సో దాని అర్థం ఏమిటి అని అంటే, ముందుగానే దాని గురించి చెప్పుట. ఆ తర్వాత దాని నుండి ఆధారం చేసుకుని వచ్చినటువంటి మాట థియాలజీ. థియాలజీ అనేటువంటిది క్యూన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలకు అది రాణి లాంటిది. సిస్టమాటిక్ థియాలజీ అనేటువంటిది క్రౌన్ ఆఫ్ దట్ క్యూన్, ఆ రాణికి కిరీటము లాంటిది. ఇది మరలా ప్రభు చిత్తమైతే, ప్రభు అనుకూలించిన దాన్ని బట్టి రేపు ఈ సంగతిని మరలా వివరాత్మకంగా చూస్తాము. అయితే తాత్కాలికంగా కొంత బేసిక్ ట్రూత్ కొరకే చెప్తా ఉన్నాం. అసలు థియాలజీ అంటే ఏమిటి అని అంటే, థియాలజీ అనేటువంటిది రెండు పదాల యొక్క కలయిక. థియోస్ అంటే గాడ్, లోగోస్ అంటే వర్డ్. థియోస్ అంటే దేవుడు, లోగోస్ అంటే వాక్యము. సో థియాలజీ అని చెప్పేటప్పుడు చాలాసార్లు మనకు ఉండేటువంటి ఒక దృక్పథం ఏమిటి అని అంటే, ఇది పూర్తిగా బయట వారు వాడేటువంటి పదము అనేటువంటిది ఒక భ్రమలోనికి వచ్చాం. కొన్నిసార్లు సంఘాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ థియాలజీ అని మనం మాట్లాడేటప్పుడు, అసలు ఇది మనకు అలవాటు లేనటువంటి బోధగా, లేదంటే ఇది పూర్తిగా పరాయి వాని యొక్క బోధగా మనం చూస్తాం. బట్ దయచేసి గమనించండి, థియాలజీ అనేటప్పుడు రెండు పదాల యొక్క కలయిక. థియోస్ అంటే గాడ్, లోగోస్ అంటే వర్డ్. సో దాన్ని కలిపి మనం వాడినప్పుడు థియాలజీ అంటే అర్థం ఏమిటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము అని అర్థం. ఆ తర్వాత సిస్టమాటిక్ థియాలజీ అనేటప్పుడు గ్రీక్ క్రియాపదములో నుండి వచ్చినటువంటి మాట సునిస్టానో అనేటువంటి మాట. సునిస్టానో అంటే టు స్టాండ్ టుగెదర్ ఆర్ టు ఆర్గనైజ్, కలిసి నిలబడుట, లేదంటే కలిసి దానిని ఆర్గనైజ్ అంటే క్రమబద్ధీకరణలో దాన్ని ఉంచటం. సో సిస్టమాటిక్ థియాలజీ అనేటువంటి దానికి నిర్వహించుట. సో
ఒక క్రమములో దానిని నిర్వహించుట. తర్వాత బిబ్లికల్ థియాలజీ ఈజ్ ప్రీలిమినరీ టు సిస్టమాటిక్ థియాలజీ. ఎక్సజీసిస్ లీడ్స్ టు బిబ్లికల్ థియాలజీ విచ్ ఇన్ టర్న్ లీడ్స్ టు సిస్టమాటిక్ థియాలజీ. కాబట్టి బైబిల్ శాస్త్రం ఉంది. బైబిల్ శాస్త్రం అంటే ఒక గ్రంథకర్త దేవుని వాక్యము గురించి, దేవుని గురించి తాను రాసేటప్పుడు తనకు అందినటువంటి మోతాదులో తను ఏ రీతిగా రాశాడనేటువంటిది ఆధారం చేసుకొని, అన్ని పుస్తకాల యొక్క గ్రంథాలను ఆధారం చేసుకొని మనం చూసేటువంటిదే సిస్టమాటిక్ థియాలజీ. కాబట్టి ఎక్సిజీసిస్ అనేటువంటిది అంటే వాక్యం ఏం చెప్తుందో దానిలో నుండి తీయటం అనేటువంటిది బిబ్లికల్ థియాలజీ. అది క్రమబద్ధీకరమైనటువంటి దైవశాస్త్రానికి దారితీస్తుంది. ఆ తర్వాత బిబ్లికల్ థియాలజీ సీక్స్ టు డిటర్మైన్ వాట్ ద బిబ్లికల్ రైటర్ సెడ్ కన్సర్నింగ్ ఏ థియాలజికల్ ఇష్యూ, వేర్ సిస్టమాటిక్ థియాలజీ గివ్స్ ఏ డాక్ట్రినల్ డిస్కషన్ ఫ్రమ్ ఏ కంటెంపరీ వ్యూ పాయింట్. బైబిల్ శాస్త్రము అనేటువంటిది ఏం చేస్తుందనంటే, బైబిల్ గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒక సంగతిని వారు వివేచించి దాన్ని ఏ రీతిగా రాశారో అది దైవశాస్త్ర సంబంధమైనటువంటి విధానంలో వారు రాస్తూ, క్రమబద్ధీకరమైనటువంటి దైవశాస్త్రము అది సిద్ధాంతపరమైనటువంటి బోధలకు అది క్రమ పాయింట్గా అంటే నేరుగా వెళ్ళేటువంటి దాన్ని పాయింట్గా మనం చూస్తాం. సో ఇది ఒకవేళ అర్థం కాకపోయినా దయచేసి ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదు. రేపు ప్రత్యేకంగా దీని మీదే మనం ఆధారం చేసుకొని కొనసాగిస్తాం. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. ఒక వాక్య భాగాన్ని మనం చూసి ఆ, దానిని మనము వివరించుకోబోతా ఉన్నాం. సో మత్తయి సువార్త 21వ అధ్యాయములో మనం తీసేటువంటి ఇప్పుడు ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద తాను వెళ్ళినటువంటి సందర్భంలో వాడబడినటువంటి మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనాలు. ఇప్పుడు మనము ఇందాక ఇంట్రడక్షన్ టు సిస్టమాటిక్ థియాలజీ అండ్ బిబ్లికల్ థియాలజీ గురించి మనం చూసాం. ఇప్పుడు ఆ, బిబ్లికల్ థియాలజీ గురించి మనం మాట్లాడేటప్పుడు లేదా సిస్టమాటిక్ థియాలజీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం. యా, అది వివరంగా మరలా రేపు చూస్తాము. అది దైవశాస్త్రము లేదంటే క్రమబద్ధీకరమైనటువంటి దైవశాస్త్రము. రెండవది మనం చూస్తున్నాం ఏంటంటే స్టడీ ఆఫ్ అన్ బిబ్లికల్ స్క్రిప్చురల్ పోర్షన్. ఒక లేఖన భాగాన్ని మనము దాన్ని అధ్యయనం చేస్తాము. ఇది ఇప్పుడు రెండు విధాలుగా మనం చూడబోతూ ఉన్నాం. ఏంటి అనంటే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయములో మొదటి నుంచి 10 వచనాలు ఏదైతే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద తాను వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్లో కూడా నేను పులివెందుల అనేటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు ఆ, ఇదే వాక్యం మీద కూడా అక్కడ ధ్యానించడం జరిగింది. ఒకవేళ అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారు కూడా బహుశా కొంతమంది జాయిన్ అయ్యి ఉంటారు. సో దాన్నే మరలా ఒకసారి నేను వివరించబోతూ ఉన్నాను. ఎందుకు ఈ వాక్య భాగాన్ని తీసుకున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్ళాడు, గాడిద మీద ఊరేగించబడ్డాడు అనేటువంటి సందర్భము ఇప్పటి వరకు మనం ఎలా విన్నాము, దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, అది ఎంతవరకు వాస్తవమైనటువంటిది, వాక్య క్రమంలో చెప్పినప్పుడు వాక్యం ఇచ్చేటువంటి అర్థం ఏమిటి అనేటువంటిది మనం చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు నేను చదువుతాను. ఇది మనకు తెలిసినటువంటి భాగమైనప్పటికీ. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగాను. అదే అదేమనగా
ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహక పశువు పిల్లనై ఉన్న చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేచుండ్రి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. సో ఈ ఈ వాక్య భాగం మనం చూసేటప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పటికే మనము ఎలా వివరించాము, దీన్ని ఎలా అర్థం చేసుకున్నాము అని అంటే, గాడిద విశ్వాసికి సాదృశ్యముగా, విశ్వాసి పాప బంధకాల చేత కట్టబడ్డాడు అన్నట్లుగా, ఆ తర్వాత క్రీస్తు ప్రభువారు దాన్ని విప్పాడు అని, ఆ తర్వాత గాడిద విశ్వాసికి సాదృశ్యము కాబట్టి క్రీస్తు ప్రభువారిని బట్టి గాడిదకు ఘనత వచ్చింది. ఆ కారణం చేతే వారు దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు. సో ఈ రీతిగా ప్రభువుని బట్టి మనకు వచ్చినటువంటి ఘనత అని చాలా సందర్భాల్లో వర్తమానాల్లో, ప్రత్యేకంగా ఆరాధన వర్తమానంలో మనం ఇది వింటాం. సో దీన్ని కొనసాగించే దానికంటే ముందుగా చెప్పబడే ఒక మాట ఏమిటంటే, ఇది విన్న తర్వాత ఒకవేళ ఎవరైనా తప్పుడుగా వ్యాఖ్యానిస్తే వారి విషయంలో మనము ఏమీ అంటే అరగంటగా మనం ఏం ప్రవర్తించవద్దు. తర్వాత ఇప్పటి వరకు విన్నటువంటి వారు ఇది రీతిగా తప్పు చెప్పారు కదా అనేటువంటి దృక్పథముతో వారిని మనం ఏమీ కించపరచవలసినటువంటి అవసరత లేదు. రెండో మాటకు వస్తే ఆ, ఇప్పుడు మునుపు విన్నటువంటిది సరైనటువంటిదా, లేదా ఇప్పుడు వినేటువంటిది సరైనటువంటిదా, అసలు ఎవరు కరెక్ట్గా చెప్పారు, ఎవరు తప్పు చెప్పారు అనేటువంటిది నిర్ధారణ చేసుకునే దాని కొరకై మనం మనిషిని బట్టి నిర్ధారణ చేసుకోవద్దు, కానీ వాక్య లేఖనాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలి. ఇక్కడ మనము చూసేటువంటి ఒక సంగతి ఏమిటంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇక్కడ రెడ్ లెటర్స్లో హైలైట్ చేయబడినటువంటి మాటలు మీరు కానీ దాన్ని గమనిస్తే, ఆ, మార్క్స్ వార్త ఈ విషయాన్ని గ్రంథస్థం చేసేటప్పుడు ఈ మాటలు తాను వాడలేదు. ఓన్లీ మత్తయి సువార్తికుడు మాత్రమే ఈ భాగాన్ని తాను వాడాడు. అంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో తీసుకోబడినటువంటి మాట మత్తయి సువార్తికుడు మాత్రమే రాశాడు. మార్క్ సువార్తికుడు దీన్ని రాయలేదు. ఆ తర్వాత మార్క్ సువార్తలోనికి వెళ్తే ఇక్కడ రెండు క్రొత్త మాటలు మనకు కనబడతాయి. ఏది? మత్తయి సువార్తలో లేని మాటలు మార్క్ సువార్తలో కనబడతాయి. ఒకటి ఏంటంటే, అక్కడ మత్తయి రాసేటప్పుడు బెత్ఫగేకు అనేటువంటి మాట రాశాడు. అయితే మార్క్ సువార్తికుడు రాసేటప్పుడు బెత్ఫగేకు అనేటువంటి మాట కాకుండా బేతనీయ అనేటువంటి మాట కూడా రాశాడు. ఆ భాగము మార్క్ సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూస్తాం. సో ఇప్పుడు వరకు మనం విన్నటువంటి మాటను ఆధారం చేసుకొని, వ్యాఖ్యాన్ని ఆధారం చేసుకుంటే, మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే, అది పూర్తిగా తప్పు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒకవేళ గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు అని మనం అనుకుంటే, వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కట్టబడిన గాడిద పిల్లను ఆయన విప్పాడు, గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంకి వెళ్ళినప్పుడు మరి గాడిద పరిస్థితి ఏమైంది అంటే, ఈ గాడిదని విశ్వాసతో పోల్చటం అనేది ఎంతవరకు మనం పోల్చగలుగుతూ ఉన్నాము? అసలు గాడిదని విశ్వాసతో పోల్చవచ్చా? ఈ గాడిదను విశ్వాసతో పోల్చినప్పుడు బైబిల్ ఇచ్చేటువంటి అర్థము అదేనా అనేటువంటిది ఇప్పుడు మనం నిర్ధారణ చేసుకోవాలి. సో మొట్టమొదటిగా చూస్తే మనము వాక్యములు మనం చూస్తాము,
యేసుక్రీస్తు ప్రభువారు పస్కా, ఆయన నిజమైనటువంటి పస్కాగా మనం పరిగణిస్తాం. యూదులకు పస్కా పండుగ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. కాబట్టి వారు యూదులు దాన్ని చాలా నిష్ఠతో దాన్ని పాటి పండుగ జరుపుకునేటువంటి వారు. రెండవదిగా చూస్తే ఈ పస్కా పండుగ అనేటువంటిది నిస్సాను మాసములో 14వ తారీఖున ఈ పస్కా పండుగను వారు ఆచరించేవాళ్ళు. మన దగ్గరకు వస్తే అది మార్చి ఏప్రిల్ మధ్యలోనికి వస్తుంది. ఆ తర్వాత 14వ తారీఖు సాయంకాలము అనగా 15వ తారీఖు ప్రారంభించబడేటప్పుడు పులియని రొట్టెల పండుగ ప్రారంభించబడుతుంది. ద ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ స్టార్ట్స్. సో ప్రజలు ఏం చేస్తారు అని అంటే, పస్కా బలి పండుగను ఆచరించే దాని కొరకై ఏ పశువునైతే వారు బలర్పిస్తారో దాన్ని రోస్ట్ చేసిన తర్వాత పులియని రొట్టెల పండుగతో పాటు కలిపి దాన్ని వారు భుజించి దాన్ని వారు ఆహారంగా వారు తీసుకుంటారు. ఇప్పుడు ఈ పులిని రొట్టెల పండుగకు ముందుగానే ఏం జరుగుతుందనంటే, ద ప్రిపరేషన్ ఆఫ్ డ్రెస్సింగ్ ద యానిమల్ అండ్ రోస్టింగ్ స్టార్ట్స్. ఆ పశువు ఏదైతే ఉందో ఆ పశువును వారు డ్రెస్సింగ్ చేయటము, ఆ తర్వాత దాన్ని కాల్చటము, ఆ రీతిగా ఆ పశువును వారు సిద్ధపరచుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు పస్కా బలి పశువు ఏదైతే ఉందో, పస్కా పండుగను ఆచరించే దాని కొరకై ఏ పశువునైతే వారు బలివనై ఉన్నారో ఆ పశువును వారు ఏం చేస్తారు అనంటే, పస్కా పండుగకు ముందుగానే ఊరంతా కూడా ఆ పశువును వారు తిప్పుతారు. ఆ పశువు విషయంలో మనం ఆలోచిస్తే అది దేని కొరకు కూడా ఎవరు కూడా వాడుకొనటువంటి పశువుగా అది పరిగణించబడాలి. సో పస్కా పండుగను ఆచరించే దానికంటే ముందుగా ఏ పస్కా పశువునైతే వారు బలిస్తున్నారో ఆ బలి పశువుని, లేదంటే ఆ పశువుని వారు ఏం చేస్తారు అని అంటే, వారు ఊరేగిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బేతనీకి వెళ్ళి కట్టబడినటువంటి ఒక గాడిదను గాడిద పిల్లను తీసుకుని వచ్చి ఆయన దాని మీద ఊరేగించబడటం అనేటువంటిది ఏమర్థమవుతుందనంటే, ఆయనే పస్కా బలి. పస్కా పండుగకు బలిగా అర్పించబడబోయేటువంటి వాడు క్రీస్తు ప్రభువారే అనేటువంటి అర్థం ఇచ్చేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఊరేగించబడుతున్నాడు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు విన్నటువంటిది ఏంటి, ఇంతకుముందు అర్థం చేసుకున్నటువంటిది ఏంటి అని అంటే, గాడిద విశ్వాసి అని, కట్టబడినటువంటి గాడిదను ఆయన విమోచిస్తున్నాడు అని, ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు అనేటువంటిది మనం విన్నాం. అది ఇప్పుడు మనం చూస్తే అది స్పష్టముగా అది చాలా తప్పుడు బోధగా మనం పరిగణించాలి. కారణం ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అయితేనేమి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో అయితేనేమి, లూకా సువార్త, యోహాను సువార్తలో సహితము యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద తిరగటములో గల ఉద్దేశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే బలి పశువు, ఆయనే పస్కా. కాబట్టి పస్కా బలి పశువుగా ఆయనే అర్పించబడబోతున్నాడు. తర్వాత యూదులు పస్కా బలిని ఆచరించేటప్పుడు ఆ పస్కా బలి పశువును వాళ్ళు ఆ ఊరంతా కూడా వారు తిప్పుతారు. సో ఊరంతా కూడా వారు తిప్పేటప్పుడు ఇది మేము బలి పశువు కొరకై వాడబడేటువంటి పశువు అనేటువంటిది ప్రజలందరికీ తెలియపరచబడేటట్టుగా వాళ్ళు తిప్పుతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద తాను ఊరేగించబడటం అనేటువంటిది ఏం కనబడుతుందనంటే, పస్కా బలి కొరకై దాచబడి ఈ పస్కా బలి కొరకు వాడబడుతున్నటువంటి వ్యక్తిని నేనే అని క్రీస్తు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరచుకోవటమే కాకుండా ఆయనే
బలి పశువు, ఆయనే పస్కా అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బయలుపరుస్తున్నాడు. ఇది యూదులకు మర్మం, మనకు కాదు. యూదులకు ఇది మర్మం. అయితే యూదులకు యేసుక్రీస్తు ప్రభువారే ఆఖరి పస్కా అనేటువంటి సంగతి వారికి మరుగు చేయబడింది. అయితే ఇది మనకు ప్రత్యక్షపరచబడింది. ఆ తర్వాత చూస్తే క్రైస్ట్ స్పెంట్ ద లాస్ట్ పాస్ ఓవర్ ఇన్ జెరూసలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి పస్కాను యెరూషలేములో తాను దాన్ని పండుగను తాను చేశాడు. ఆయనే ఆఖరి పస్కా, ఆయనే బలి పశువు. దాని కొరకే ఆయన ఊరేగించబడుతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం ఇందాక చూసినట్లుగా క్రైస్ట్ కేమ్ టు బెత్ఫెజే అండ్ క్రైస్ట్ కేమ్ టు బేతనీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆ, బెత్ బేత్పగేకు వచ్చాడు, లేదంటే బేతనీకి వచ్చాడు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు ఊర్లు ఎందుకు రాయబడ్డాయి అని అంటే, ఇక్కడ మీరు మ్యాప్లో మనం చూడవచ్చు. కాబట్టి యెరూషలేముకు వెళ్ళాలి అని అంటే బేతనీయ నుండి బెత్ఫజేకి వెళ్ళి అక్కడి నుండి యెరూషలేముకు తాను వెళ్ళాలి. సో ఈ రెండు గ్రామాలను తాను దాటుకొని వెళ్ళాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్ళాడా, గాడిద పిల్ల మీద వెళ్ళాడా అంటే, మార్కు సువార్త మిగతా సువార్తలు మనం చూస్తే ఆయన గాడిద పిల్ల మీదే వెళ్ళాడు అని చూస్తాం. ఎందుకొరకు గాడిద పిల్ల మీద వెళ్ళాలి, గాడిద మీద ఎందుకు వెళ్ళకూడదంటే, అప్పటికే గాడిద పిల్లకు జన్మనిచ్చింది. సో గాడిద అప్పటికే వాడబడినటువంటి గాడిద. గాడిద పిల్ల విషయానికి వస్తే దాన్ని ఎవరు కూడా వాడలేదు. స్వచ్ఛమైనటువంటి గాడిద పిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు వాడుకోవలసినటువంటి బలి పశువు కూడా ఇంతకుముందు ఎవరి చేత వాడబడినటువంటి గాడిద పిల్లయ్యే ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే చెందినటువంటిదిగా అది కనబడుతుంది. సో పస్కాను ఆచరించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే ఆ పస్కా. కాబట్టి ఆయనే ఆఖరి పస్కా. అంతేకాకుండా ఆయన ఊరేగించబడేటప్పుడు ఎవరి ద్వారా కూడా వాడబడినటువంటి పశువుగా అది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత ఈ బెత్ఫగే అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు దానికి రెండు అర్థాలు ఉన్నాయి. సరే, ఆ విషయాలు మరలా మనం చూస్తాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిద మీద వెళ్ళాల్సి వచ్చింది అనంటే, ఇక్కడ ఇశ్రాయేలులకు ఇప్పటికీ ఒక అభిప్రాయం ఉంది. ఏంటి అభిప్రాయం అంటే, మెస్సియా ఎలా వస్తాడు అనంటే ఆయన మేఘారూరుడై వస్తాడు అనేటువంటి మాటలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం కానీ చూస్తే, రాత్రి కలిగిన దర్శనం నేను ఇంక చూడగా ఆకాశం మేఘారూఢుడై మనిషి కుమారుని పోలి ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఇక్కడ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా రానై ఉన్నాడు అనంటే, ఆయన హీ కమ్స్ ఇన్ ద క్లౌడ్స్. ఆయన ఆకాశ మేఘారూఢుడై రాబోతున్నాడు. ఇప్పుడు యూదులు అనుకునేటువంటిది యూదుల యొక్క అభిప్రాయం ఏంటంటే, మెస్సయ్య వస్తే మేఘాల్లోనే వస్తాడు కదా, గాడిద మీద ఎందుకు వస్తాడు అనేటువంటిది ప్రశ్న. అది వారికి మర్మము, అయితే మనకు తేటపరచబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిద మీదనే, లేదంటే గాడిద పిల్ల మీదనే వస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తే, ఒకటి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో ప్రవచనము నెరవేర్చబడినట్లుగా ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు. సో జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట మనం చదువుతాం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనపరుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనము ఇప్పటికే
ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి ప్రవచనం నెరవేర్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద వస్తున్నాడు. తర్వాత ఇంకొక అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిద పిల్ల మీద వస్తున్నాడు అనంటే, ఇక్కడ ఒక మాట చూసి మనం ముందుకు వెళ్తాము. బేతనీ అనేటువంటి మాట బెత్ ఆనియా. బెత్ ఆనియా అంటే హౌస్ ఆఫ్ పోర్, పేదవాని ఇల్లు. యూదులకు ఇల్లు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత మరొక అర్థం ఏమిటంటే, బెత్ఫజే అనేటువంటి మాట హౌస్ ఆఫ్ అన్రైపండ్ ఫ్రూట్స్, పరిపక్వత్వకు రానటువంటి పండ్లు, పరిప పరిపక్వత్వకు రానటువంటి పండ్ల గృహము అనేటువంటి అర్థం ఇస్తుంది. వాస్తవానికి యూదులు పేదవారా, నిజంగా వారు మెచ్యూరిటీలోకి రాలేదా అనేటువంటిది మనము ఇది ముగించేలోపు ఇది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిద పిల్ల మీద, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిద పిల్ల మీద వస్తున్నాడు అని అంటే, క్రైస్ట్ ఈజ్ రైడింగ్ ఆన్ ఎ డాంకీ యాజ్ ద మీక్ పర్సన్ టు సేవ్ ద పీపుల్. తన ప్రజలైనటువంటి వారిని రక్షించి దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడుగా ఆయన వస్తున్నాడు. ఒక దినాన ఆయన సాత్వికుడుగా రావట్లేదు, ఆయన ప్రభువుగా వస్తాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు గాడిద మీద రావటం అనేటువంటిది అక్కడ యూదులకు వారు సరైనటువంటి మెచ్యూరిటీలో వాళ్ళు అర్థం చేసుకునే దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. సరే, దీన్ని ఇంకా చక్కగా మనం అర్థం చేసుకోవాలనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు డెలిబరేట్లీ ఆయన గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గాడిద పిల్ల మీద రావటానికి కొరకే ఆయన ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకున్నాడు. కారణం ఏంటంటే, హౌ ద డాంకీస్ వర్ యూజ్డ్ ఇన్ ద జూయిష్ టైమ్స్. యూదుల కాలంలో వారు గాడిద పిల్లల్ని లేదంటే గాడిదలను ఎందుకొరకు వారు ఉపయోగించుకున్నారు అనేటువంటిది కానీ మీరు చూస్తే రెండు విషయాలు మనం గమనించాలి. ఆ, ఒక వ్యక్తి గుర్రం మీద తాను వెళ్తున్నాడు అని అంటే యుద్ధానికి వెళ్తున్నాడు అని అర్థం. యుద్ధానికి వెళ్ళినటువంటి రాజు గుర్రం మీద తిరిగి వస్తున్నాడు అని అంటే యుద్ధంలో ఓడిపోయాడు అని అర్థం. ఒకవేళ యుద్ధానికి వెళ్ళినటువంటి రాజు గాడిద పిల్ల మీద వస్తున్నాడు అని అంటే యుద్ధములో తాను జయించి విజయశాలిగా వస్తున్నాడు అని అర్థమిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గాడిద పిల్ల మీద ఊరేగించబడటము, యెరూషలేముకు ప్రవేశించే ముందు ఆయన గాడిద పిల్లల మీద వెళ్ళటం అనేటువంటిది ఏం గమనిస్తుందనంటే, ఆయన యుద్ధమును జయించినటువంటి విజయశాలిగా అది గుర్తించబడుతుంది. సో ఇప్పుడు మనము సహజంగా దీన్ని వివరించేటప్పుడు ఇది గాడిద పిల్లను విశ్వాసికి మనం సాదృశ్యంగా చెప్పటం వల్ల అసలు యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు ఏం అర్థం చేపియాలనేటువంటి సత్యము పూర్తిగా తప్పుడు వ్యాఖ్యానం అయిపోతా ఉంది. సో క్రైస్ట్ ఎంటర్డ్ త్రూ జెరూసలేం బై డాంకీ అనేటువంటిది ఏం చూపిస్తుందంటే ఆయన విజయవంతుడైనటువంటి క్రీస్తుగా చిత్రీకరించబడుతుంది. ఆ కారణము చేత కొంతమంది యూదులు వారి సాంప్రదాయ పద్ధతిని వారు గుర్తించి ఈయన మెస్సయ్య, ఇప్పుడు ఈ మెస్సయ్య యెరూషలేములోనికి వెళ్ళి ఆయన రాజ్యస్థాపన చేయబోతున్నాడు అనేటువంటి సంగతిని వారు గుర్తించి ఇప్పుడే ఈయన రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అనంటే, హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము అని వారు కేకలు వేశారు. వాస్తవానికి హోసన్నా అనేటువంటి పదము అది ఆరాధన పదముగా మనం చాలాసార్లు అనుకుంటాము, కానీ అది వారు చేసినటువంటి మొర. ఇట్ ఈస్ దేర్ క్రై. హోసియానా, హోషియా అంటే సేవ్, నా అంటే ప్లీజ్. హోషియానా అనేటువంటి ఈ పదాలు కలిపి చెప్పినప్పుడు అర్థం ఏమిస్తుందంటే, లార్డ్ సేవ్ అస్ నౌ, ప్రభువా మమ్మల్ని ఇప్పుడే రక్షించు అనేటువంటి మాటలు వారు పలుకుతున్నారు. ఎందుకొరకు వారు పలుకుతున్నారంటే, ఇదిగో రాజ్యస్థాపన చేయటానికి కొరకై మెస్సయ్య విజయవంతుడైనటువంటి ప్రభుగా ఆయన ఈ యెరూషలేములోనికి తాను ప్రవేశిస్తున్నాడు. సో ఇప్పుడు ఈయనే మమ్మల్ని రక్షించాలి అనేటువంటి సంగతిని వారు గుర్తించి
వారు అక్కడ ప్రభు దగ్గర వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ హోసియానా అనేటువంటి మాటలు, హోసియా అనేటువంటి మాటలు కీర్తన 118:25 వచనములో నుండి తీయబడినటువంటి మాటలుగా మనం చూస్తాం. సో ఇక్కడ హోసియా అనేటువంటి పదాలు వాడబడేటప్పుడు వాళ్ళు ఏమని గుర్తిస్తున్నారంటే, ఈయన ఇప్పుడే రాజ్యస్థాపన చేయడానికి కొరకే వచ్చాడు. సో దే వర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ రెడీమర్, బట్ హీర్ ఇస్ ద స్పిరిచువల్ రెడీమర్. కాబట్టి ఆయన ఇప్పుడు రాజ్యం తాను స్థాపించడానికి కొరకు తాను వచ్చాడు, ఇప్పుడే తాను స్థాపిస్తాడు అనేటువంటి సంగతిని వారు గుర్తించి, ఈయన రాజ్యస్థాపన చేయాలి అనేటువంటిది వారు గుర్తించి, ఈ రాజ్య స్థాపన చేసేదాని కొరకే వచ్చాడు, రాజ్య పరిపాలన చేయడానికి విమోచకుడిగా వచ్చాడని గుర్తించి, హోసియానా, అయ్యా మమ్మల్ని రక్షించు అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి తెలియనటువంటి సంగతి ఏమిటంటే, నేను రాజ్య స్థాపన చేయడానికి కొరకు రాలేదు, ఆత్మీయమైనటువంటి విమోచన కొరకు నేను వచ్చాను అనేటువంటిది ప్రభు యొక్క దృక్పథం. ఆ తర్వాత అందుకని వారు అన్నారు, బ్లెస్డ్ ఈస్ ద కమింగ్ కింగ్డమ్ ఆఫ్ అవర్ ఫాదర్ డేవిడ్, దావీదు పేరట వచ్చినటువంటి వాడు స్తుతింపబడునుగాక అని ఆయన దావీదు యొక్క రాజ్యం గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి ప్రవేశించి తాను యాజకులైనటువంటి వారిని వెళ్ళగొట్టి ఆయన ఇప్పుడు రాజ్య స్థాపన చేస్తాడు అని ప్రజలు భావించారు. అయితే ప్రభువు అది ఏది కూడా వారు అనుకున్నది చేయకుండగా, క్రీస్తు ప్రభువారు ఏదైతే ఉద్దేశించాడో దాన్ని మాత్రమే ప్రభు చేశాడు. సో తర్వాత మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని వెంట పెట్టుకొని ఆయన యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు వాంటెడ్గానే డెలిబరేట్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది చేయకుండా వారు ఊహించినటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ చూశాడు. చుట్టూ చూసినప్పుడు అక్కడ వ్యాపారం చేయటం చూశాడు. వాస్తవానికి వ్యాపారం ఎక్కడ చేస్తున్నారంటే, దేవాలయంలో 4-5 విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో జరిగేటువంటి సంగతి ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రవేశించేటప్పుడు అన్యులు కూర్చుంటారు, ఆ తర్వాత యూదా స్త్రీలు కూర్చుంటారు, ఆ తర్వాత యూదులు కూర్చుంటారు, ఆ తర్వాత యూద రబ్బీలు కూర్చుంటారు, ఆ తర్వాత యాజకులు కూర్చుంటారు, ఆ తర్వాత ప్రధాన యాజకులు దాంట్లో ఉంటారు. ఇప్పుడు అన్యులు కూర్చోవలసినటువంటి స్థలములో ఎవరు కూర్చున్నారంటే, యూదులు వ్యాపారం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దానికి కోపం వచ్చి ఆయన ఏం చేశాడనంటే, నా ప్రార్థన మందిరము మీరు దొంగల గుహగా మార్చారు, ఇది అనేకులకు ప్రార్థన మందిరముగా ఉండాలి కదా. దీని గురించి ప్రవచన మాటలు యెషయా తర్వాత ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారు పొలిటికల్ కింగ్డమ్ని స్థాపించకుండగా ఆయన చుట్టూ చూశాడు. అన్యులే అసలు ప్రవేశించాలంటే బయట అవుటర్ కోర్ట్లో కూర్చోవాలి వాళ్ళు. దాంట్లో కూడా వారు ప్రవేశించకుండా, అన్యుల్ని ప్రవేశింపనీయకుండగా మీరు ఏం చేశారు అని అంటే, అక్కడ మీరు వ్యాపారం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? యూదులకు ప్రవేశం ఉంది, అన్యులకు కూడా ప్రవేశం ఉంది. దయచేసి మనకు 9:30 అయింది. కొంత డిస్టర్బెన్స్ని బట్టి ఒక 5 మినిట్స్ మనం లేట్గా స్టార్ట్ చేసాము కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత నేను క్లోజ్ చేస్తాను, దయచేసి గమనించండి. సో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పదలిచింది ఏమిటంటే, యూదులకు ఆల్రెడీ స్థలం ఉంది, అన్యులకు కూడా స్థలం ఉంది. అన్యులు కూర్చోవలసినటువంటి స్థలములో సహితము వాళ్ళని రానియకుండా మీరు దాంట్లో ఆక్రమించుకొని కూర్చున్నారు కదా అనేటువంటి కోపంతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే, వారందరినీ కొరడా తీసుకొని తాను వెళ్ళగొట్టాడు. అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యస్థాపన చేయకుండగా ఆయన చుట్టూ చూసి వ్యాపారం జరుగుతున్నటువంటి వారిని వెళ్ళగొట్టుట్లో ఉద్దేశం ఏమిటి అనంటే, అన్యులు సహితము నా రక్షణలోనికి రావాలి అనేటువంటి దృక్పథము యేసుక్రీస్తు ప్రభువారి మనసులో ఉంది కాబట్టి యేసు ప్రభువారు వారిని వెళ్ళగొట్టడాన్ని మనం చూస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారికి మనసులో సంఘము అప్పటికే ఉంది. ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుడికి అప్పటికే తన మనసులో ఎవరు ఉన్నారంటే సంఘము అనేది ఉంది. సో హీ ప్రూవ్డ్ హిస్ పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అసలు ఈ భూలోకానికి వచ్చాడు అనేటువంటిది తాను దాన్ని రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఇట్టి కార్యాలు చేయటం ద్వారా పరిపక్వతలోనికి రానటువంటి విశ్వాసులకు, తర్వాత ఆత్మీయమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారికి తాను సంగతులను తను అర్థం చేపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ, ఇది కొంత చరిత్ర మనకు కనబడుతుంది. ఇది నేను స్కిప్ చేస్తాను సమయ హద్దుబాటును బట్టి. ఇప్పుడు ఈ భాగములో అసలు మనం ఏమి నేర్చుకోవాలి? అప్లికేషన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా క్రైస్ట్ కేమ్ యాజ్ ద సేవియర్, క్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది, వన్ డే హీ కమ్స్ యాజ్ ద లార్డ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి రానై ఉన్నాడు. ఆయన రాజ్య స్థాపన చేయటానికి కొరకే రానై ఉన్నాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? సాత్వికుడిగా వస్తున్నాడు, పాపులను రక్షించడానికి కొరకు. ఒకప్పుడు ఎలా రానై ఉన్నాడు? ఆయన తీర్పు తీర్చేదాని కొరకు ప్రభువుగా రానై ఉన్నాడు. ప్రభువుగా వచ్చి రాజ్య స్థాపన స్థిరపరచబోతున్నాడు. మూడవది, మనం ఈ భాగంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, హీ మే నాట్ గివ్ వాట్ వి ఎక్స్పెక్ట్ విత్ అవర్ హ్యూమన్ పర్స్పెక్టివ్. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన రాజ్యస్థాపన చేస్తాడు అనుకున్నాడు, కానీ ప్రభు చేయలేదు. సో ఈ వాక్య భాగంలో ఉండి మనం నేర్చుకోవాల్సింది ఒక పాయింట్ ఏమిటంటే, దేవుడు తన దృక్పథములో ఏదైతే ఉందో దాన్నే ఉద్దేశించి చేస్తాడు, కానీ మనం ఊహించింది కొన్నిసార్లు ప్రభు చేయకపోవచ్చు. మనం ఊహించింది చేస్తే ప్రభువు అని, మనం ఊహించింది చేయకపోతే ప్రభు కాకపోడు. ప్రభు ఏది ఉద్దేశిస్తాడో అదే చేస్తాడు. అదే గాడ్ సోవర్నిటీ అని మనం చూస్తాం. ఆఖరిగా, ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి యొక్క మనసులో దేవుని యొక్క సంఘము అనేటువంటిది ఉంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ, యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగించబడటం అనేటువంటిది, ఆ, విశ్వాసతో పోల్చటం అనేటువంటిది అది సరైనటువంటి వ్యాఖ్యానం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు గాడిద మీద వచ్చాడు అనేటువంటిది మనం ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కాబట్టి చరిత్రను ఆధారం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం అనేటువంటిది మనకు బయలుపరచబడుతుంది. సరే, కొంత ఆలస్యమైనప్పటికీ ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఒక 5 మినిట్స్లో మనము ఆ, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఒక 5 మినిట్స్ దాని కొరకే కేటాయిస్తాం. తర్వాత మిగతా విషయాలు అంటే మెయిన్ మన పాయింట్స్లో ఈరోజు టాపిక్స్లో ఏదైతే 2 సంగతులు ఉన్నాయో, ఒకటి ఏమంటే హౌ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు అసలు ఎలా చదవాలి నేను? ఇప్పుడు ఎలా చదివితే వాస్తవమైన సంగతులు అర్థమవుతాయి? ఇప్పుడు ఈ భాగం విషయంలో మనం చూస్తే ఇప్పటికే చాలా తప్పుడుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఆ తర్వాత ఆ, బైబుల్ దైవశాస్త్రం అనేటువంటిది, క్రమబద్ధీకరమైన శాస్త్రం అంటే ఏమిటో అనేటువంటిది రేపు మనం చూసుకుంటాం. దయచేసి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. యా, ప్రైజ్ లార్డ్ మైకల్, చెప్పు. అన్న ఇప్పుడు యేసు ప్రభు వారు పస్కా బలి అయ్యింది ఆ యూదులకు ఆ మర్మముగాను మనకు ఆ అది బయలుపరచబడింది అని చెప్పారు కదా. అవును. యూదులకు ఎందుకు మర్మము అయిందన్న? యూదులకు ఎందుకు మర్మమైంది అంటే 2 కారణాలు దానికి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అప్పటికే పరిసయ్యులు వారి మధ్య ఉన్నారు కాబట్టి పరిసయ్యులు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త 11:52. అయ్యో ధర్మ అయ్యో ఇదిగో ధర్మశాస్త్రోపదేశకులారా. ధర్మశాస్త్ర ఉపదేశకులారా, యా. మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయితిరి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. యా. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తాళపు చెవిని వారి చేతిలో పట్టుకున్నారు. అంటే అర్థం ఏమిటి? వెళ్ళవలసినటువంటి మార్గం ఏదైతే ఉందో ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే వారికి ఉన్నటువంటి దాన్ని వారు ఉపయోగించుకోవట్లే, ఉపయోగించుకునేటువంటి వారిని కూడా ఉపయోగించుకోనట్లే. సరే, ఇక్కడ మరొక రెఫరెన్స్ కూడా మనకుంది. అది ఏమి వివరిస్తుందనంటే,
వారి ట్రెడిషన్స్, అంటే వారి వారి ఏదైతే ఏమంటారు తెలుగులో, వారి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో లేఖనాలను ప్రక్కన పెట్టి సాంప్రదాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఆ ఓకే. కారణము చేత ప్రజలకు క్రీస్తు ప్రభువారి గురించి అర్థం కావటం అనేటువంటిది మరుగ్గా చేయబడింది. రెండోది, యా రెండవ కారణం ఏమిటనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి మాట్లాడేటప్పుడు 70 వారముల చరిత్ర మనకుంది. దానియేలు గ్రంథంలో చూస్తాం. అవును. 69 వారాల తర్వాత 70వ వారం ప్రారంభించబడాలి. బట్ 69 వారాల తర్వాత 69వ వారానికి 70వ వారానికి యేసు ప్రభువారు గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాడు అనంటే, అన్యులైనటువంటి మనల్ని రక్షించదాని కొరకై, యూదులు ఎవరైతే రక్షించబడాలో వారు రక్షించబడకుండగా దేవుడు రక్షించబడేటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. యూదులకు మరుగు చేయబడటం అనేటువంటిది, అది వాస్తవానికి దేవుడు తను తాను మరుగు చేయలేదు, కానీ కేవలము సాంప్రదాయాలు ఒక విధంగా వారికి మరుగు చేశాయి. రెండోది ఏమిటనంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రవచనం ఒక రీతిగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని సంగతులు దేవుడు వారికి మరుగు చేశాడు. వారికి మరుగు చేయటమే నీవు నిన్ను రక్షించబడే దాని కొరకు అవకాశముగా దేవుడు ఇచ్చాడు. సో అది దానికి సమాధానం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి అడగవచ్చు. అన్న ఇంకోటనా, యా. ఆ గుర్రం రాజు యుద్ధమునికి వెళ్ళి గుర్రం మీద వచ్చినప్పుడు అది ఓడిపోతాడని చెప్పారుగా. అంటే అది కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఓకే. ఉందన్న. లేదు లేదు. గాడిద పైన వస్తే విజయ్. ఎస్, నేను చెప్తాను. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాడిద మీద, సారీ, గుర్రం మీద వెళ్తారు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సహజంగా గుర్రం మీద రావాలి. యూదుల యొక్క చరిత్రలో వారి ప్రాక్టీస్లో ఉండేటువంటి ఒక సంగతి ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడేమో గుర్రం మీద వెళ్తాడు. ఆ రాజు తిరిగి వచ్చేటప్పుడు ఆ రాజు తిరిగి వచ్చేటప్పుడు గుర్రం మీద తిరిగి వస్తున్నాడు అని అంటే ఆ రాజు ఓడిపోయాడు అని అర్థం. ఒకవేళ ఆ రాజు కంచర్ గాడిద మీద వస్తున్నాడు అని అంటే, అంటే ఈ గాడిద కంచర్ గాడిద ఒకటే, అంటే అది ఎలా, అది ఇప్పుడు అంటే ఆ రిప్రొడక్షన్ గురించి మనం ఇప్పుడు చెప్పలేము. అయితే గాడిద కంచర్ గాడిద మీద వస్తున్నాడు అని అంటే ఆ రాజు యుద్ధాన్ని జయించాడు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద యెరూషలేము వీధిలో తిరుగుట వల్ల, ఊరేగింపబడటం వల్ల ఏమి అర్థం ఇస్తుందనంటే, ఈయన రాజు ఒకటి, ఈయన మెస్సయ్య, రానయ్యున్నటువంటి రాజు. రెండోది, ఈయన విజయవంతుడైనటువంటి రాజు, ఓడిపోయినటువంటి రాజు కాదు అనేటువంటిది అర్థమిస్తుంది. యా, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఇంకా దయచేసి ఎవరికైనా ఎలాంటి ప్రశ్నలు ఉంటే దయచేసి అడగవచ్చు. ఒకవేళ ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే ప్రేయర్తో క్లోజ్ చేస్తాము. ఒకవేళ ప్రశ్న ఇప్పుడు మీరు అడగలేకపోయినా, ఒకవేళ తర్వాత ఎక్స్ప్లోరింగ్ గాడ్స్ వర్డ్ అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు పోస్ట్ చేయవచ్చు, లేదంటే పర్సనల్గా అయినా మీరు పోస్ట్ చేయవచ్చు. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈరోజు స్టడీ రేపటి స్టడీ కలిపి పీడిఎఫ్ తెలుగులో ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తాము. సో ఈ పోస్ట్ చేసేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు మెటీరియల్ మాత్రము దయచేసి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుండా మీతోనే ఉంచుకోండి. ఒకవేళ ఎవరితోనైనా వాక్యం పంచుకోవాల్సినటువంటి అవకాశం మీకు దొరికితే మాత్రం ఎలాంటి సందేహం లేకుండా, అభ్యంతరం లేకుండా మీరు ఈ స్టడీస్లో నేర్చుకునేటువంటి మెటీరియల్ని మీరు ఉపయోగించుకొని దాన్ని మీరు పంచుకోవచ్చు. సో ప్రార్థనతో దీన్ని ఈ సెషన్ని క్లోజ్ చేస్తాం. టుమారోస్ టాపిక్స్ ఏంటంటే, యా సంథింగ్, సమ్ మెసేజ్ వి గాట్. It is written on donkey as well as on colt according to Zechariah 9:9. How? Yeah. జకరియా గ్రంథములో గాడిద పిల్లని రాయబడింది. మత్తయి సువార్తలు కూడా రాయబడింది. ఈ 4 సువార్తలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద వచ్చాడు అనేది కనబడుతుంది. అయితే గాడిద పిల్ల అని చెప్పేటప్పుడు తల్లి లేకుండగా గాడిద పిల్ల రాదు కాబట్టి
గాడిద గాడిద పిల్ల అని రాయబడింది. బట్ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కింది మాత్రము గాడిద పిల్ల మీదే. ఎందుకు గాడిద మీద ఎందుకు ఎక్కలేదంటే గాడిద ఆల్రెడీ యూజ్డ్ అయింది. ఇప్పుడు గాడిద పిల్ల నోబడి హ్యాస్ యూజ్డ్ ఇట్, విచ్ నోబడి హ్యాస్ యూజ్డ్, క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు యూజ్ నౌ. ఎవరి ద్వారా కూడా వాడబడినటువంటిదే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉపయోగించాలి. రాజుల గ్రంథములో మనకి 2-3 రెఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ రాజులకు జరిగేటువంటి మర్యాదల్లో ఒక మర్యాద ఏంటంటే ఎవరికి కూడా వాడనటువంటిది రాజులకు ఉపయోగించటం. అది వారికి ఇచ్చేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి సంగతి. సో గాడిద గాడిద పిల్ల అన్నప్పుడు గాడిద పిల్ల తల్లి లేకుండా రాలేదు కాబట్టి రెండింటిని ఇప్పుకొని రమ్మని చెప్పాడు ప్రభు. బట్ క్రైస్ట్ హ్యాస్ రోడ్ ఆన్ ద కాల్ట్. అది గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభు ఊరేగించబడ్డాడు. యా. కెన్ ఐ రిక్వెస్ట్ అనురాగ్ టు అన్మ్యూట్ అండ్ ప్రే అండ్ క్లోజ్ ద సెషన్. మన మధ్యలో గాడ్ సర్వెంట్ అనురాగ్ ఉన్నారు. Karan is available. Okay. Joseph is available. Joseph Kumnori. Okay. Yeah. Anybody wants to pray, you can pray. ఎవరైనా ప్రార్థించాలనుకుంటే అన్మ్యూట్ చేసి ప్రేయర్ చేయొచ్చు. అన్న నేను చేసేస్తా. యా, చేయి మైకేల్. ఓకే. ప్రేమ నమ్మకం గల పరలో తండ్రి, నీకే వందనము స్తుతి చెల్లిస్తున్నాను. మహాగణుడు, మౌన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యుడు తండ్రివి, నీకే వందనం ప్రభా. అవునన్న ప్రభా తండ్రి, ఈ యొక్క మరి ప్రభా ఈ జూమ్ ప్రేయర్ బట్టి వందనములు ప్రభా. మరి నాయన ఈ యొక్క మరి దేవా నీ యొక్క గాడ్ థియోలాజికల్ సబ్జెక్ట్ మీద ప్రభా మరి నాయన ఆ యొక్క కొత్త సబ్జెక్టు నేను వింటున్నందుకై నీకే వందనం ప్రభా. అవునాయన ప్రభా, ఇవి ఈ యొక్క సబ్జెక్టు నాకు కొత్తగాను, ఇంకా ప్రభా మరి అర్థం చేసుకోవడానికి జ్ఞానమును దయచేయం ప్రభా. అవునాయన ప్రభా, నాయన ఇంకా నేర్చుకోవడానికి సహాయం దయచేయం. అవును ప్రభా, మరి నాయన మరి ఇక గాడ్ సర్వెంట్ బెంజమిన్ జ్ఞాపకం చేసుకోండి. మంచి ప్రభా మాకు మరి ఆ మాకు అందరినీ జ్ఞాపకం చేసుకొని ఎంతో పరిచర్యలో ప్రభా మరి దేవా నీతోటి కనిపెట్టి ప్రభా మరి నాయన ఎంతో ప్రభా మరి ఆశతో ఈ యొక్క జూమ్ క్లాసెస్ తీసుకుంటున్నాడు. అవును ప్రభా, మేము కూడా శ్రద్ధతో భక్తితో ప్రభా మరి ఈ యొక్క ఆ బైబిల్ ఒక వాక్యము ఆ సత్యము తెలుసుకొనుటకు ఆ యొక్క అర్థాలు మేము తెలుసుకొనుటకు సహాయం దయచేయం, తోడుగుండు. అవునైనా ప్రభా మరి నాయన మాకు నీ యొక్క వాక్యములో సత్యమును ఆ యొక్క అర్థమును ప్రభా మరి తండ్రి ప్రభా ఆ యొక్క ప్రభా ఏ విధంగా అయితే అర్థం చేసుకోవాలను తప్పుగా ప్రభా మేము అర్థం చేసుకోకుండానట్లు సరి అయిన విధానంలో, సరి అయిన క్రమములో, సరి అయిన పద్ధతిలో మేము అర్థం చేసుకున్నటకు సహాయం దయచేయం, తోడుకుంటూ కనికరించు, దయ చూపించు ప్రభా, సహాయపడు. అవును ప్రభా, ఈ యొక్క జూమ్ ప్రేయర్ మరి ప్రభా ఇంకా కంటిన్యూ ఎప్పటికీ ప్రభా మరి ఇలాగే పరిచర్య ముందుకు సాగాలని ప్రభా సహాయం దయచేయం. అలాగే ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నటకు సహాయం దయచేయం, తోడుకుంటూ ఈ పరిచర్యను దీవించుము, ఆశీర్వదించుము, ముందుకు నడిపించుము, సహాయం దయచేము. నీ దాసును వాడుకొను, నీ దాసును అభిషేకించు, తోడు కనికరించు. నీకే వందనములు స్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు చెందిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.